వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం సెన్సెస్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. అంటే నథింగ్ బట్ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పరమైనటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సెన్సెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. సో నేషనల్ ఎగ్జామ్స్ అయినా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా కానీ సెన్సెస్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జనాభా లెక్కల నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. అందుకోసం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్ రీసెంట్గా వచ్చినటువంటి యునైటెడ్ నేషన్స్ యొక్క పాపులేషన్ ఫండ్ ఏదైతే ఉంటుందో, సో వారి యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ పాపులేషన్ డేటా వారు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది 2023లో. సో దాని ప్రకారము భారతదేశం యొక్క పాపులేషన్ ప్రస్తుతం వచ్చేసి 142.86 142,86,00,000 భారతదేశంలో జనాభా ఉన్నది. సో వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం విడుదల చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. సో చైనా యొక్క పాపులేషన్ చూసుకున్నట్లయితే 142.57 అండి. 142,57,00,000 జనాభా చైనా దేశంలో ఉంది. సో ఇక్కడ ఒక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అన్నప్పుడు టక్కన మన ఆన్సర్ చైనా అని చెప్పేవాళ్ళం అండి. చైనా అని చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ పాపులేషన్ డేటా ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అన్నప్పుడు మన భారతదేశం అని వెంటనే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఫైనల్గా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశము భారతదేశము, రెండవ దేశం చైనా. ఓకేనా? సో ఇది మేజర్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక అంశం, భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్ అంతా కూడా యూత్ పాపులేషన్. సో ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి యూత్ పాపులేషన్ భారతదేశంలోనే ఉండటం జరిగింది. సో భారతదేశంలోనే వర్కింగ్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నారు. సో ఎవరైతే వర్కింగ్ చేసేటువంటి ఏజ్ ఏదైతే ఉంటుందో, సో లైక్ 15 నుంచి 59 వరకు కూడా వర్కింగ్ పాపులేషన్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ వర్కింగ్ పాపులేషన్ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేనటువంటి విధంగా భారతదేశంలోనే ఉండటం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇంత జనాభా 142.86 కోట్ల పాపులేషన్ కలిగినటువంటి భారతదేశంలో జనాభా లెక్కలు తీయటం అనేటువంటిది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టాస్క్ అండి. ఇంత జనాభా కలిగినటువంటి దేశంలోనే జనాభా లెక్కలు సెన్సెస్ని తీయటము ఇది ఒక అతిపెద్ద టాస్క్గా, ప్రపంచంలోనే అతిపెద్ద టాస్క్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే వరల్డ్ పాపులేషన్ డే గురించి మనం తెలుసుకోవాలి. సో వరల్డ్ పాపులేషన్ డే అంటాం. సో ప్రపంచ జనాభా దినోత్సవం. సో ఈ ప్రపంచ జనాభా దినోత్సవం అనేటువంటిది ఏ రోజున సెలబ్రేట్ చేస్తున్నాము అంటే జూలై 11వ తేదీన సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. సో మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ పాపులేషన్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసాము అంటే 1987లో మొట్టమొదటిగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేశాం. దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున అనగా జూలై 11th 1987న ప్రపంచ జనాభా 5 బిలియన్కి రీచ్ అయింది. సో ప్రపంచ జనాభా 500 కోట్ల మార్కుకి రీచ్ అవ్వడం జరిగింది. సో 5 బిలియన్ పాపులేషన్ ఈ రోజున రీచ్ అయ్యాము కాబట్టి సో ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం ప్రపంచ జనాభా దినోత్సవం అన్ని దేశాలలో భారతదేశంలో కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో ఈ సెన్సెస్ అనేటువంటిది ఏంటి అంటే భారతదేశంలో ఏ రిలీజియన్కి చెందినటువంటి ప్రజలు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉంటా ఉన్నారు. సో దీనిలో మేల్ ఎంతమంది, పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, చిల్డ్రన్ పిల్లలు ఎంతమంది ఉన్నారు. సో వీరిలో ఉన్నటువంటి అక్షరాస్యత లిటరసీ అనేటువంటిది ఏ విధంగా ఉంది, వీరిలో ఎంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీరు ఎటువంటి హౌసెస్లో వీళ్ళు నివాసం ఉంటా ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, సో అంటే ఎంతమంది వర్కింగ్ ఫోర్స్లో ఉన్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునేటువంటి కాన్సెప్టే సెన్సస్ కింద వస్తూ ఉంటుందండి. సో జనాభా గణన లేదా జనగణన అని పిలుస్తూ ఉంటారు. సో దీన్నే సెన్సస్ అని అంటారు.
సో సెన్సెస్ అంటే ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తెలుసుకునేటువంటిదే. లైక్ మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, వారిలో అక్షరాస్యత ఎంతమంది, వారిలో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వారు ఎటువంటి హౌసెస్లో ఉంటా ఉన్నారు, వారికి ఎన్ని వెహికల్స్ అనేటువంటివి ఉన్నాయి, వారికి సిలిండర్ ఉందా లేదా, ఎల్పిజి సిలిండర్ ఉందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి కాన్సెప్ట్. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటీవల అంటే రీసెంట్గా తీసినటువంటి సెన్సెస్ అనగా 2011లో తీశారు అండి. సో 2011లో తీసినటువంటి సెన్సెస్ అనేటువంటి దానిలో ఈ సంవత్సరంలో సోషియో ఎకనామిక్ సెన్సెస్ని తీశారు. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ని తీశారు అండి. ఓకేనా. సో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ని 2011లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీయటం జరిగింది. మరి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అనేటువంటిది ఏదైతే మొట్టమొదటిసారిగా భారతదేశంలో తీసి ఉన్నారో అది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో ఏ కమ్యూనిటీ వారు ఎంత మేర ఉన్నారు, ఏ కులాల వారు, ఏ మతాల వారు ఎంత మేర ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేది. బట్ కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ రిపోర్ట్ని, ఈ సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ 2011 రిపోర్ట్ని అయితే బయట పెట్టలేదు. కారణం ఏంటి అంటే ఈ రిపోర్ట్ అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో పెడితే సో దానివల్ల కొన్ని ఇష్యూస్ అనేటువంటి ప్రజల్లో వస్తాయి కాబట్టి ఈ రిలీజియన్ డిఫరెన్సెస్ అనేటువంటివి, కాస్ట్ డిఫరెన్సెస్ అనేటువంటివి ప్రజల్లో వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ రిపోర్ట్ని బయటకు పెట్టలేదు. బట్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్ని తన పర్సనల్ కోసం అంటే లైక్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, పాలసీని చేయడానికి ఆ రిపోర్ట్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం, మరి సెన్సెస్ అనేటువంటిది ఏ చట్టం ప్రకారం భారతదేశంలో నిర్వహిస్తున్నారు అంటే ఒక చట్టం ఉంటుంది, దాన్నే సెన్సెస్ యాక్ట్ 1948 అంటారండి. సో దాన్ని జనాభా గణన చట్టం 1948 అని పిలుస్తూ ఉంటారు. ఇదొక అంశం. నెక్స్ట్, ఈ సెన్సెస్ని తీసుకునేటువంటి సంస్థ మంత్రిత్వ శాఖ ఏది? వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. సో ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. సో కేంద్ర హోం శాఖ ఏదైతే ఉందో సో వీరు భారతదేశంలో జనగణన చేసేటువంటి కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుంటారు. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లోనే ఒక ఆఫీస్ ఉంటుంది, దాన్నే ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ జనరల్ అంటాం. ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ జనరల్ అంటాం. సో వారే పూర్తి బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా ఈ సెన్సెస్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో ఉంటా ఉంది. నెక్స్ట్ అంశం, ఈ సెన్సెస్కి సంబంధించినటువంటి హిస్టరీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ జనగణన సంబంధించి మొట్టమొదటిసారిగా 1830లో హెన్రీ వాల్టర్ అనేటువంటి ఆయన భారతదేశంలో ఈ సెన్సెస్ని తీశారు అండి. సో ఇయర్ చూడండి, 1830లో హెన్రీ వాల్టర్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ సెన్సెస్ని నిర్వహించడం జరిగింది. సో ఏ ప్లేస్లో? ఢాకాలో అండి. సో ఏ ప్లేస్ అన్నప్పుడు ఇక్కడ ఢాకాలో నిర్వహించడం జరిగింది. సో ఢాకా అనేటువంటి ప్లేస్ మనకి ప్రస్తుతము బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి ప్రాంతం. సో 1830 అన్నాము అంటే బంగ్లాదేశ్ కూడా గతంలో భారతదేశంలో కలిసి ఉన్నటువంటి టైం 1830లో. సో ఆ టైంలోనే ఢాకాలో ఫస్ట్ సెన్సెస్ని నిర్వహించారు 1830లో హెన్రీ వాల్టర్ అనేటువంటి వ్యక్తి. సో అందుకోసం ఆయనని ఏమని పిలుస్తాము అంటే భారత జనాభా గణన పితామహుడిగా పిలుస్తూ ఉంటాం. లైక్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సెన్సస్ అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి హెన్రీ వాల్టర్. మొట్టమొదటిసారిగా ఢాకాలో చేశారు. ఢాకా ఇప్పుడు ప్రెసెంట్ బంగ్లాదేశ్లో ఉంది. గతంలో ఇదంతా కూడా అఖండ భారతంలో భాగమైనటువంటి ప్రాంతం. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే 1872లో 1872లో గవర్నర్ జనరల్ లార్డ్ మాయో హయాంలో తొలి నాన్ సింక్రోనస్ సెన్సెస్ని నిర్వహించారు. సో 1872లో లార్డ్ మాయో ఎవరైతే ఉన్నారో సో ఆయన నేతృత్వంలో ఈ యొక్క సెన్సెస్ని తీశారు. అది నాన్ సింక్రనస్ సర్వే. సో నథింగ్ బట్ నాన్ సింక్రనస్ అంటే లైక్ అంటే మొత్తం డేటా అంతా కూడా తీసుకోలేదు, ర్యాండమ్ డేటాని కలెక్ట్ చేశారు. తర్వాత 1881 ఫిబ్రవరి 17న 1881 ఫిబ్రవరి 17న లార్డ్ రిప్పన్ ఆధ్వర్యంలో కూడా సో ఆ టైంలో కూడా సెన్సెస్ని తీయడం జరిగింది. అది మొదటి సింక్రనస్ సెన్సెస్గా మనం చెప్తూ ఉంటాం. సో ఈ సర్వే ఏదైతే ఉందో సెన్సెస్ ఏదైతే ఉందో దాన్ని బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి డబ్ల్యూసి ప్లాడన్ అనేటువంటి వ్యక్తి. సో ఈయన ఆ టైంలో సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. సో భారతదేశంలో
మొట్టమొదటి సింక్రనస్ సర్వే లేదా సింక్రనస్ సెన్సస్ తీసిన సమయంలో సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు అంటే డబ్ల్యూసి ప్లాడిన్ అనేటువంటి వ్యక్తి అయితే ఉన్నారు. సో దీనికి మొత్తం ఏర్పాటు చేసింది లార్డ్ రిప్పన్ అనేటువంటి ఒక వ్యక్తి 1881లో మొట్టమొదటి సర్వేగా చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ అనేటువంటిది తీస్తూ ఉన్నారు. సో ప్రతి 10 సంవత్సరాలకు. సో సెన్సస్ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలకు తీస్తూ ఉంటారు అంటే ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ని తీస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఎన్ని సంవత్సరాలకు జనాభా గణన భారతదేశంలో జరుగుతుంది అన్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతూ ఉంది. ఓకేనా. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సో అక్కడ మనం ఏదైతే ఇప్పుడు మనం చూసుకొని ఉన్నామో ఇక్కడ 1881లో తీసామని, సో అక్కడి నుంచి కూడా సెన్సస్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక దాని తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సెన్సస్ని తీశారు. అప్పుడు 1951 ఫిబ్రవరి 9న సెన్సస్ని అప్పుడు తీశారు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత సెన్సస్ని తీశారు. సో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సెన్సస్ వచ్చేసి 1951లో తీయటం జరిగింది. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి మనం చూసుకున్నట్లయితే 1881లో బ్రిటిష్ వాళ్ళు లార్డ్ రిప్పన్ ఉన్నటువంటి సమయం నుంచి కూడా సెన్సస్ని తీశారు అండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటీవల సెన్సస్కి సంబంధించినటువంటి అంశాలు 2011లో సెన్సస్ని తీయటం జరిగింది. 2011లో సెన్సస్ని తీశారు. సో దానికి సెన్సస్ కమిషనర్గా లేక సెన్సస్ యొక్క రిజిస్టర్ జనరల్ లేదా సెన్సస్ కమిషనర్గా ఎవరు ఉన్నారన్నప్పుడు సీఎం చంద్రమౌళి. ఇది వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. సో 2011 యొక్క సెన్సస్ కమిషనర్ లేదా రిజిస్టర్ జనరల్ ఎవరు ఉన్నప్పుడు సీఎం చంద్రమౌళి 2011లో. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఈ 2011లో సెన్సస్ ఏదైతే తీశారో దాని యొక్క నినాదం ఉంటుంది, దాని యొక్క మోటో ఉంటుంది. దాన్నే మనం అంటాము అవర్ సెన్సస్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అని. ఓకేనా. సో 2011 సెన్సస్ యొక్క మోటో లేదు అంటే థీమ్ అంటాం, లేదంటే మోటో అంటాం. సో అదే అవర్ సెన్సస్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి మోటోతో మనం పిలుస్తూ ఉంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో దీన్ని తెలుగులో మనం ఏమంటాము, మన జనాభా గణన మన భవిష్యత్తు. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే 1872 నుంచి చూస్తే కనుక, సో 1872లో ఆ టైంలో లార్డ్ మాయో ఉన్నప్పుడు తీశారు కదా సర్వే. లార్డ్ మాయో ఉన్నప్పుడు సర్వే తీశారు కదా 1872లో. సో అప్పటి నుంచి 2011 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఇది 15వ జనాభా గణన అవుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత అనగా ఇప్పుడు 1951లో, సో 1951లో సర్వే తీశారు కదా, అది 61, 71, 81, 91, 2001, 2011. సో 2011లో తీశారు అండి. సో 2011తో కంపేర్ చేస్తే ఇది 7వ సర్వే, 7th సర్వే అవుతూ ఉంది. ఓకేనా. సో ఇంకొక అంశం ఏంటి అంటే ఈ సర్వే ఏదైతే నిర్వహించారో ఇది అతిపెద్ద సర్వే. ఇప్పుడు ఎట్లా అన్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో పాపులేషన్ గణనీయంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఏ టైంలో తీసినా కానీ ఆ సర్వే అతిపెద్ద సర్వేనే అవుతుంది. దాంతోపాటు ప్రపంచంలో కూడా అతిపెద్ద సర్వేనే అవుతుంది. కారణం ఏంటి అంటే ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద సర్వే మన భారతదేశంలోనే జరుగుతూ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మరి 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి జనాభా చూసుకున్నట్లయితే 121 బిలియన్ అంటాం. సో దీన్నే 121 క్రోర్స్గా మనం చెప్తాము అండి. 121 కోట్ల. దేని ప్రకారము 2011 యొక్క జనగణన ప్రకారము భారతదేశం యొక్క జనాభా 121 కోట్లు. రీసెంట్ టైమ్స్లో యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 2011లో సెన్సస్ తీశారు. నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు తీయాలి, 2021లో నెక్స్ట్ జనాభా గణన చేయాలి. బట్ ఇదే టైంలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి ఏదైతే ఉందో అది రావటం వలన 2021 సెన్సస్ని కేంద్ర ప్రభుత్వం తీయలేదు, ఇప్పటికీ కూడా తీయలేదు. మేబీ ఫ్యూచర్లో ఇంకో 1 or 2 ఇయర్స్లో సెన్సస్ తీయొచ్చేమో. ఓకేనా. 2021 సెన్సస్ తీయలేదు, ఇప్పటివరకు తీయలేదు. తీస్తే మనం దీని గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఇది లేదు కాబట్టి 2011 సెన్సస్ మాత్రమే మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అదే వెరీ ఇంపార్టెంట్, దానిపైన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ అంశం
ఇక్కడ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో జనాభా 121 కోట్లు ఉంది అన్నాము. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు చూస్తే రూరల్లో 121 కోట్లలో గ్రామీణ ప్రాంతాల నుంచి మనం చూసుకున్నట్లయితే 83 కోట్ల 30 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటా ఉన్నారు. మరి అర్బన్ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే జనాభా 37 కోట్ల 70 లక్షల మంది ఉంటా ఉన్నారు. ఓకేనా. సో 2011 ప్రకారం. దీనికంటే ముందు తీసినటువంటి సర్వే 2001లో తీశారు. దాని ప్రకారం భారతదేశం యొక్క జనాభా 102.9 కోట్స్. ఓకేనా. సో 102.9. సో 102 కోట్ల 90 లక్షల మంది 2001 సంవత్సరంలో ఉన్నటువంటి జనాభా. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే దాదాపు 18 కోట్ల మంది, దాదాపు 18 కోట్ల 10 లక్షల మంది జనాభా వ్యత్యాసం ఉంది. అంటే 10 సంవత్సరాల కాలంలోనే 18 కోట్ల మంది పాపులేషన్ భారతదేశంలో పెరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో 18.8 డిఫరెన్స్ వచ్చింది. సో దీన్నే మనం పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంటే 2011కి 2001కి మధ్య ఉన్నటువంటి పాపులేషన్ ఇంక్రీజ్ పర్సంటేజ్లో చూస్తే ఆ వచ్చేటువంటి పర్సంటేజే 7.7 అండి. ఆ వచ్చేటువంటి పర్సంటేజే 17.7, 17.7%. దీన్ని ఏమంటాము అంటే డికేడల్ గ్రోత్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. డికేడల్ గ్రోత్ అంటాం. సో దీన్ని ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్లో కూడా అడిగారు. వాట్ ఈస్ ద డికేడల్ గ్రోత్ పాపులేషన్ ఆఫ్ 2001 అండ్ 2011 అని ఇటీవల జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సో డికేడల్ గ్రోత్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత అంటే 17.7 అండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ ఫిగర్ ఎట్లా వచ్చింది అంటే 2011కి 2001కి మధ్య ఉన్నటువంటి పాపులేషన్ వ్యత్యాసం పర్సంటేజ్లో మనం తెలుసుకుంటే వచ్చేటువంటి ఫిగర్ అది. నెక్స్ట్ అంశం. సో 2011లోనే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే భారతదేశంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి రాష్ట్రము ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. 20 కోట్ల మంది ఉన్నారు. సో యూపీ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు పాకిస్తాన్ పాపులేషన్. సో పాకిస్తాన్ దేశంలో ఎంతైతే జనాభా ఉంటారో ఆ జనాభా భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలోనే ఉన్నారు. సో పాకిస్తాన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 20 crores. ఇండియాలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వన్ ఆఫ్ ద స్టేట్ అయినటువంటి యూపీ పాపులేషనే 20 crores అండి. సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఈజ్ ఈక్వల్ టు కొన్ని దేశాల జనాభా అండి. ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ కేవలం హైదరాబాద్ జిల్లాలో ఉన్న పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు క్రోషియా దేశంలో ఉన్నటువంటి పాపులేషన్. అట్లా ఎన్నో దేశాలు ఉన్నాయి. సో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి పాపులేషన్ భారతదేశంలో అది ఒక దేశంతో సమానం అన్నట్టు మిగిలినటువంటి దేశాల్లో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది 11 కోట్లతో. థర్డ్ ప్లేస్లో బీహార్ 10 కోట్ల పాపులేషన్ ఉంది. సో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు మొట్టమొదటిది యూపీ అవగా, 2 మహారాష్ట్ర, 3 బీహార్. తర్వాత మోస్ట్ పాపులస్ యూనియన్ టెరిటరీ అంటాం. సో అత్యధిక జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అన్నప్పుడు ఢిల్లీ అండి. తెలుసు కదా, ఢిల్లీ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడ్మిన్ అవుతూ ఉంది. దాంతోపాటు ఢిల్లీకి చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఓకే. సో ఢిల్లీ యొక్క పాపులేషన్ 1.67 crore అయితే ఉంది. దాని తర్వాత అత్యల్ప జనాభా కలిగినటువంటి రాష్ట్ర జాబితాలో సో ఉన్నది అతి తక్కువ పాపులేషన్ ఉంది సిక్కింకి, 6 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సో మిజోరాంకి 10 లక్షల మంది సెకండ్ అన్నారు. సో కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత అతి తక్కువ జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఆన్సర్ వచ్చి లక్షద్వీప్ అండి. సో లక్షద్వీప్. సో 64,000 మంది నివాసం ఉంటా ఉన్నారు ఈ కేంద్రపాలిత ప్రాంతంలో. సో అతి చిన్నది, అతి తక్కువ జనాభా కలిగినటువంటిది, టూరిజానికి హై డెవలప్మెంట్ ఉన్నటువంటి ఏరియా. సో పర్యాటక రంగానికి ఎక్కువ పొటెన్షియల్ గ్రోత్ ఉన్నటువంటి ప్రాంతమే లక్షద్వీప్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం. నెక్స్ట్ అంశం. సో పాపులేషన్ డెన్సిటీ అంటాం. సో పాపులేషన్ డెన్సిటీ. సో భారతదేశం యొక్క ప్రస్తుత జనసాంద్రత ఎంత అన్నప్పుడు ఆన్సర్ 382 అండి. అంటే 382 ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి. ఓకేనా.
సో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి భారతదేశంలో 382 మంది ఉంటా ఉన్నారు. ఓకేనా. సో భారతదేశంలో 382 మంది అన్ యావరేజ్గా ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి ఉంటా ఉన్నారు. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ పాపులేషన్ డెన్సిటీ, దాన్నే జనసాంద్రత అంటాం. సో ఈ జనసాంద్రత ఏదైతే మనం మాట్లాడుతూ ఉన్నామో, సో దీనిలో అత్యధికంగా జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము బీహార్ రాష్ట్రం. సో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్. పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రము యూపీ, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి పాపులేషన్ బీహార్ అండి. సో బీహార్ రాష్ట్రంలో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి 1106 మంది ఉంటున్నారు. ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి 1106 మంది ఉంటున్నారు. దాని తర్వాత స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది. సో వెస్ట్ బెంగాల్లో 1028 మంది ఉంటున్నారు. దాని తర్వాత భారతదేశంలోనే అతి తక్కువ జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్. సో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి 17 మంది ఉంటా ఉన్నారు. సో మిజోరాము 52. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే భారతదేశంలోనే అతి ఎక్కువ జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. సో ప్రతి స్క్వేర్ కిలోమీటర్ ఏరియాకి 11,320 మంది ఉంటా ఉన్నారు. సో అత్యధిక కేంద్రపాలిత జనాభా కలిగినటువంటి ప్రాంతము ఢిల్లీనే. డెన్సిటీలు కూడా పాపులేషన్ జనసాంద్రతలో కూడా మనకి అత్యధికంగా ఉన్నటువంటిది ఢిల్లీ అండి. ఓకే. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్లో చూసుకుంటే లోయెస్ట్ డెన్సిటీ ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్. ఇక్కడ మనకు వ్యత్యాసాలు ఏంటి అంటే, ముందు చూసిన దాంట్లో లక్షద్వీప్ అనేటువంటిది తక్కువ పాపులేషన్ ఉంది. పాపులేషన్ డెన్సిటీ పరంగా తక్కువ ఉన్నది అండమాన్ అండ్ నికోబార్. ఇక్కడ హైయెస్ట్ డెన్సిటీ, పాపులేషన్ పరంగా హైయెస్ట్ డెన్సిటీ చూస్తేనేమో ఇక్కడ ఢిల్లీ ఉంది, ముందుది కూడా ఢిల్లీనే ఉంది. ఇక్కడ మాత్రం లోయెస్ట్ డెన్సిటీ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటే, పాపులేషన్లో చూసుకుంటే సిక్కిం ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ బీహార్ ఉంటే అక్కడ యూపీ ఉంటుంది. సో ఈ వ్యత్యాసాలు అనేటువంటివి చూడండి. ఇంక ఇక్కడ సెక్స్ రేషియో గురించి మాట్లాడదాం. సో దాన్ని లింగ నిష్పత్తి అంటాం. సో ఈ సెక్స్ రేషియో అనేటువంటిది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకి ఎంతమంది ఫిమేల్స్ ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు అనేటువంటిదే సెక్స్ రేషియో అనమాట. సో ప్రతి 1000 మంది పురుషుల జనాభాకి ఎంతమంది మహిళలు ఉన్నారు అని క్యాలిక్యులేట్ చేసేదే సెక్స్ రేషియో. దాన్ని లింగ నిష్పత్తిగా పిలుస్తూ ఉంటాం. సో భారతదేశంలో 2011 యొక్క సెన్సస్ ప్రకారం ఏంటి అంటే, ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నటువంటి జనాభా చూసుకున్నట్లయితే 943 అండి. సో ప్రతి 1000 మంది పురుషులకు 943 మహిళలు మాత్రమే ఉన్నారు. అంటే స్కేర్సిటీ, దాదాపు భారతదేశంలో 57 మహిళల యొక్క స్కేర్సిటీ ఉంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ. సో దీని ప్రకారం ఇంకొక అంశం ఏంటి అంటే, ఇక్కడ మరి ఏ రాష్ట్రాలలో ఎక్కువ సెక్స్ రేషియో ఉంది అంటే, పురుషుల కంటే మహిళలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు అంటే కేరళ రాష్ట్రంలో. సో కేరళ రాష్ట్రంలో 1000 మంది పురుషులకి గాను 1084 ఫిమేల్స్ ఉన్నారు. సో ఇది హైయెస్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంది. దాని తర్వాత స్థానంలో తమిళనాడులో ప్రతి 1000 మంది పురుషులకు 996 మహిళలు ఉన్నారు. ఇండియా పరంగా ఇండియా పరంగా చూసుకున్నట్లయితే 943 ఇక్కడ ఇండియాలో ఉన్నారు. బట్ ఇక్కడ కేరళలో 1084 ఉన్నారు, తమిళనాడులో 996 మహిళలు ప్రతి 1000 మంది పురుషులకు ఉన్నారు. అతి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హర్యానా ఉంటుంది. సో హర్యానాలో లీస్ట్ పాపులేషన్ ఉంది, 879 అండి. సో హర్యానా రాష్ట్రంలో అతి తక్కువ సెక్స్ రేషియో రికార్డ్ అవ్వడం జరిగింది. హర్యానాలో అతి తక్కువ సెక్స్ రేషియో, అది కూడా 879 1000 మంది పురుషులకు ఉన్నారు. దీనికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఈ హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలను పుట్టినటువంటి టైంలోనే చంపేస్తూ ఉన్నారు. దాంతోపాటు హాస్పిటల్స్లో ఈ యొక్క లింగ నిర్ధారణ టెస్టులు చేస్తూ ఉన్నారు. చేసి ఆ 3వ నెలలోనే 4వ నెల 3వ నెలలోనే బిడ్డ బేబీనా లేకపోతే గర్ల్ అని తెలుసుకొని, ఒకవేళ గర్ల్ అయితే ఆ శిశువుని చంపేస్తూ ఉన్నారు హర్యానా రాష్ట్రంలో.
సో అందుకోసమే హర్యానా రాష్ట్రంలో ఈ విధంగా సెక్స్ రేషియో అనేటువంటిది ఉంది. సో అందుకోసం హర్యానా రాష్ట్రం ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని సో ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఈ హర్యానాలోనే ఈ యొక్క ఫిమేల్ కౌంట్ పెంచడానికి, ఫిమేల్ యొక్క పాపులేషన్ పెంచడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకాన్ని కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల యొక్క మరణాల రేటుని తగ్గించేటువంటి ఒక ఉద్దేశం. దాంతోపాటు ఇదే రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు ప్రతి నెల కూడా 1000 రూపాయలు ప్రభుత్వము ఇస్తూ ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ నెక్స్ట్ అంశంగా చూసుకున్నట్లయితే లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే ఇక్కడ లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి ప్రాంతం మనం చూసుకున్నట్లయితే దామన్ అండ్ డూయూ అండి. సో దీనిలో 618 ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతంలో అతి తక్కువ సెక్స్ రేషియో ఉన్నటువంటి ప్రాంతం దామన్ అండ్ డూయూ 618 ఉంటుంది. అతి ఎక్కువ పాపులేషన్ సెక్స్ రేషియోలో పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి పుదుచేరి 1037 ఉంటుంది. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎస్సీల యొక్క శాతం మనం చూస్తే 16.6%గా ఉంటా ఉంది. ఎస్టీ ఒక పాపులేషన్ భారతదేశంలో చూస్తే 8.6% ఉంటా ఉంది. ఇంకొక అంశం ఇక్కడ భారతదేశంలోనే ఎస్సీ జనాభా అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రంగా యూపీ నిలుస్తూ ఉంది. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా, గతంలో కూడా దీనిపైన అడిగారు క్వశ్చన్, గతంలో కూడా దీనిపైన క్వశ్చన్ రావటం జరిగింది. సో భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీ జనాభా కలిగి ఉంది? సో ఏ రాష్ట్రం అన్నప్పుడు ఉత్తరప్రదేశ్లోనే. కారణం అంటే యూపీలో కూడా హైయెస్ట్ పాపులేషన్ ఉంది కాబట్టి సో ఎస్సీ జనాభా కూడా ఆటోమేటిక్గా ఎక్కువగానే ఉంది. దాని తర్వాత హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ కలిగినటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్ అయితే ఉంది, మధ్యప్రదేశ్ అండి. దాని తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో చూసుకుంటే హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ అయితే ఉంది. దాని తర్వాత హైయెస్ట్ ఎస్టీ పాపులేషన్ కలిగినటువంటి ప్రాంతంగా లక్షద్వీప్ అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంది అండి. సో ఇవంతా కూడా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. ఇక దాని తర్వాత లిటరసీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే సో అక్షరాస్యత అంటాం, లిటరసీ. సో దేశంలో లిటరసీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 2011 సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి లిటరసీ మనం చూస్తే 74.4% ఉంది. సో ఇంచుమించుగా ఈజ్ అప్రాక్సిమేట్గా 75% భారతదేశంలో పాపులేషన్ అయితే ఉంది. సో 74.4 అప్రాక్సిమేట్గా 75%. సో దీనిలోనే భారతదేశంలోనే ఇప్పుడు ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాలు ఏది అన్నప్పుడు ఆన్సర్ కేరళ. సో కేరళ ఇస్ ద ఆన్సర్. ఒకవేళ ఇప్పుడు సెన్సస్ తీసి ఉన్నట్లయితే ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 100%కి రీచ్ అయ్యేది, ఇంచుమించు ఇది 100%కి రీచ్ అయ్యి ఉండేది. నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం 91.3%తో ఉంది. ఇంకా ఫర్దర్గా యూనియన్ టెరిటరీస్ విత్ హైయెస్ట్ లిటరసీ రేట్. సో హైయెస్ట్ లిటరసీ రేట్ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో చూసుకుంటే లక్షద్వీప్ 91.8% ఉంది. లోయెస్ట్ లిటరసీ మహిళల పరంగా చూసుకున్నట్లయితే బీహార్ ఉంది. అండ్ దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 65.4%తో ఉంది. స్టేట్స్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ చూసుకుంటే మేల్లో చూస్తే బీహార్ 61.8 అండ్ రాజస్థాన్ 79.2 ఉంది. తర్వాత యూనియన్ టెరిటరీస్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్ అండి, యూనియన్ టెరిటరీస్ విత్ లోయెస్ట్ లిటరసీ రేట్. సో చూసుకుంటే అంటే లైక్ కేంద్రపాలిత ప్రాంతాలు తక్కువ అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతం చూస్తే దాద్రా అండ్ నగర్ హవేలీ 76.2%. సో ఇవి సెన్సస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మనం డిస్కస్ చేసేవి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.